హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహీపరి. ఈరోజు నేను ఒక స్పెషల్ కుకింగ్ చేస్తున్నాను. సో యమ్మీ అండ్ టేస్టీ కిచిడి చేస్తున్నాను విత్ హై ప్రోటీన్స్. సో మీరు కూడా చూడండి అండ్ పక్కా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ. సో కంప్లీట్ వీడియో చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహీపరి. సో కిచిడీకి కావాల్సిన పదార్థాలు ఆనియన్, టమాటో అండ్ పచ్చిమిర్చి అండ్ మీకు కావాలంటే వేరే వెజిటేబుల్స్, క్యారెట్, బీన్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఇది హై ప్రోటీన్ కిచిడీ కాబట్టి నేను ఇవి రాజ్మా అండ్ సోయాబీన్స్ తీసుకున్నాను. సో 1 డే నైట్ కంప్లీట్గా వాటర్లో సోక్ చేసి నెక్స్ట్ డే దాన్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో తీసుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉండడానికి ఇలా, లేకపోతే తింటే స్టమక్ పెయిన్ వస్తుంది. అందుకే ఇలా సాఫ్ట్గా ఉండేలా కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకో కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ ఆర్ గీ ఉంటే గీ, సో ఏవైనా తీసుకొని అందులో జీరా, ఆవాలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు స్మాల్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా దంచి వేసేసుకోవచ్చు. మంచి టేస్ట్ వస్తుంది. వీటిని ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మాడిపోకుండా అలా కలుపుతూ చూసుకోవాలి. దాని తర్వాత అందులో స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, కరివేపాకు అన్నీ పోపు వేసుకోవడానికి వేసేసుకొని ఆనియన్స్ మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కిచిడీలో నేను బఠానీ కూడా వేస్తున్నాను. సో ముందుగానే హాట్ వాటర్లో నేను కాసేపు 20 minutes బఠానీని వేసి పెట్టుకున్నాను. దాని తర్వాత కుక్కర్లోకి వేసేసుకున్నాను. మంచిగా బాగా మిక్స్ చేసుకొని దాని తర్వాత అందులో టమాటోస్ కూడా వేసేసుకొని మనము టమాటోస్ మొత్తం సాఫ్ట్గా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటోస్ ఇలా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాక మనం ముందుగానే కుక్కర్లో సాఫ్ట్గా కుక్ చేసుకున్న రాజ్మా అండ్ సోయాబీన్స్ వాటర్తో సహా మనము ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసి కాసేపు కుక్ అయ్యేలా చూసుకోవాలి. కాసేపు బాగా కుక్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ హల్దీ, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ సాల్ట్ రిక్వైర్డ్, మీకు ఎంత కావాలంటే అంత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ పైకి తేలే అంతవరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇందులో నేను పన్నీర్ తీసుకున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ పన్నీర్ ఈజ్ ఆల్సో సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి ఇందులో పన్నీర్ యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి మనము. ముందుగానే చింతపండుని నేను జ్యూస్ చేసి పెట్టుకున్నాను వాటర్లో కాసేపు నానబెట్టి. సో దాన్ని కూడా తీసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. నౌ కమింగ్ టు రైస్. 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు వేసుకున్నాను. అండ్ మీ దగ్గర కందిపప్పు ఉంటే కందిపప్పు యాడ్ చేసుకోండి. మా ఇంట్లో కందిపప్పు అయిపోయిందని చెప్పి నేను ఆరెంజ్ పప్పు వేసాను, కలర్ఫుల్గా కూడా ఉంటుందని.
సో ఇందులో నేను బాగా వాష్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ కుకింగ్ చేసే ముందే నేను హాఫ్ అన్ అవర్ పక్కకి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి కుక్కర్లో అంతా ప్రిపేర్ అయ్యాక అందులోకి రైస్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేను 1 కప్ ఆఫ్ రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే కిచిడి కాబట్టి మనకి సాఫ్ట్గా లిక్విడ్గా టేస్టీగా రావాలని చెప్పి. రైస్ కాబట్టి ఒక 3 విజిల్స్ రాగానే స్టాప్ చేసేయచ్చు. సో 3 విజిల్స్ రాగానే నేను స్టాప్ చేసేసాను. బాగా కుక్ అయిపోయిద్ది కాబట్టి. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ హై ప్రోటీన్ పన్నీర్ కిచిడి రెడీ. మీరు కూడా పక్కా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అందులో నేను పైనుంచి 1 స్పూన్ ఆఫ్ గీ అండ్ కొత్తిమీర వేసుకున్నాను టేస్ట్ కోసం. మీరు కూడా పక్కా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహీపరి.